నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో యువ సారథి ప్రజా దర్బార్. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న నారా లోకేష్. కాకినాడ జిల్లాలో సివిల్ సప్లై మంత్రి పర్యటన. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని నాదెండ్ల మనోహర్ హామీ. సత్యదేవుని కళ్యాణ మహోత్సవానికి సకల ఏర్పాట్లు. ఆలయ చైర్మన్ను ఆహ్వానించిన ఈవో. రావులపాలెంలో టైలరింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే. మహిళా సాధికారతే లక్ష్యమన్న బండారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు కాళ్లు అరిగేలా తిరిగినా సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో తమ సమస్యలను యువసారథి చెవిన పడేసేందుకు జనం ముందుకు వస్తున్నారు. ఇవాళ మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో ప్రజా సమస్యలను సావధానంగా తెలుసుకున్న నారా లోకేష్ సంబంధిత సమస్యల పరిష్కారానికి సానుకూలత వ్యక్తం చేశారు.
మండు వేసవిలో అకాల వర్షాలు కుమ్మేస్తున్నాయి. కాకినాడ జిల్లాలో 2 రోజుల పాటు కురిసిన వర్షాలతో అన్నదాతలు ఆగచాట్లు పడుతున్నారు. కళ్లెదుటే కల్లాల్లో ధాన్యం తుడిచి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కౌడా చైర్మన్ తుమ్మలబాబుతో కలిసి పర్యటించారు. తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన మనోహర్ తుడిచిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారుల మాయలో పడొద్దని మంత్రి అన్నారు. అన్నదాతలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాల వల్ల రైతాంగం అపార నష్టం కలిగింది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏమాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3 సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలం అయినా సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి. తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4 మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. విశాఖ పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో VMRDA ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. దీనికి సంబంధించి ప్లానింగ్ బోర్డును ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. అనకాపల్లి ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా మరియు ఇన్ఛార్జి మంత్రిగా పరిశీలనకు వచ్చానన్నారు. రాష్ట్ర వృద్ధి రేటును పెంచడానికి కావలసిన వనరులను తెలుసుకునేందుకు ఈ రోజు ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ గత ప్రభుత్వంలో సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిలిచిపోయిన కళ్యాణ మండపాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో VMRDA అధికారులు, జోన్ 8 అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని సమపాళ్ళలో ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన.
దానికోసమే ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో మరి విజిట్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీల వారీగా ఇవాళ రాష్ట్ర గ్రోత్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అవకాశాలని అధ్యయనం చేసుకుని వాటి మీద ఫోకస్ పెట్టుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచుకునే దానికోసం, జీడిపి పెంచుకునే దానికోసం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మరి ఒక అవగాహన రావాలని ఒకసారి నియోజకవర్గాలు విజిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అధికారులతో, అలాగే ప్రజాప్రతినిధులతో. మరి ఉదయం ఇక్కడ పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఒకసారి అందరినీ కలుసుకుని అలాగే నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మరి స్థానిక నాయకులతో మాట్లాడటానికి ముందుకెళ్తున్నాం. అయితే ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఆయనకి జనవాణి ప్రోగ్రాం ఉండడం వల్ల జనసేన ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆసరాతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక జనరంజక పథకాలను ప్రవేశపెడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో రైతు సేవా కేంద్ర భవనంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇంటి వద్దనే పలు రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జెడ్పీటీసీ శ్రీనివాసరావు, రాష్ట్ర శెట్టిబలచో కార్పొరేషన్ డైరెక్టర్ కేతా సీను, ఊబలంక సర్పంచ్ కొక్కెరగడ్డ లక్ష్మీనరసింహమూర్తి, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, జక్కంపూడి వెంకటస్వామి, పడాల బుల్లికొండారెడ్డి, మైఘాపుల గురవై నాయుడు, నందం కాశీ, ముందునూరి వెంకటరాజు, పెచ్చెట్టి చిన్నారావు, గుర్రాల నాగభూషణం, నెక్కంటి వెంకన్న, ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్, టైలరింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ గంగాధర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలేజీలో పెట్టాను సార్. కాలేజీలో 10 పెట్టుకున్నాను. అంటే 10 లక్షలది. 10 లక్షలు. ఈడీడీ వచ్చిన 3 లక్షలు. ఇమీడియట్ గా మొదలెట్టి లేడీస్ గా ఇబ్బంది ఉంటుంది. ఇమీడియట్ గా మొదలు అంటే ఆటోమేటిక్ చేస్తూ మాట్లాడండి. అకౌంట్ ఇక్కడ ఉన్నాయి, మీ ఊళ్ళో ఉన్నాయి ఉద్దేశం చూడాలి. లిస్ట్ ఉంటాయి చెప్పలేను. ఆల్రెడీ ఉన్నాయి, లేదంటే వేరే ఊరు దగ్గర పట్టుకుని ఊళ్ళో ట్యాక్స్ వచ్చేసాయి. అది రిక్వైర్మెంట్ లేదు, అది మార్చుకోవచ్చు మనం. దేవర ఖాళీగా ఉంది, ఆల్రెడీ ఛాయిస్ కూడా ఖాళీగా ఉంది. ఇంకా ఎక్కడెక్కడ అవసరం చెప్పండి, ఏంటి ప్రాసెస్? మీరు లేడీస్ మాకు కాదు, మాకు చేయరా అన్ని నేర్పాలి. పోతే ముందు లేడీస్ నేర్పండి, అన్ని రావు కానీ లేడీస్ పూర్తిగా నేర్పాలి. 3 నెలల్లో ఏమేమి నేర్పేయగలరు? డ్రెస్సులు నేర్పగలరు, బ్లౌజులు నేర్పగలరు, ఇంకేమో నేర్పగలరు. అంటే 3 నెలల టైం ఉంది. 3 నెలల టైంకి అయ్యాక సర్టిఫికేట్ ఇస్తాం మనం. 2 ఒక మిషన్ ఫ్రీగా ఇస్తాం మనం. 90 రోజుల్లో 70% అటెండెన్స్ ఉండాలా చెప్పారు వీళ్ళందరికీ. మీరు 70% అటెండెన్స్ లేకపోతే మీకు సర్టిఫికేట్ మిషన్ కూడా రాదు. అంటే మీరు 100 రోజులు 90 రోజుల్లోనూ 70% అటెండ్ అవ్వాలి అటెండెన్స్. మీకు సర్టిఫికేట్ ఉపయోగపడితే మీకు మిషన్ ఫ్రీగా వస్తుంది. మా టైమింగ్స్ ప్రకారం ఉంటారో నేర్చుకోవాలి. మీరు బాగా, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు వీళ్ళందరూ. దానికి తగ్గ విధంగా ట్రైన్ చేయాలి. మీరు ఎక్కడ ఎవరమ్మా? మీరు కాళహస్తి ఇదివరకు చెప్పారా? సెంటర్లో అనుభవం ఉందా? ఇంటి దగ్గర చెప్పారు. ఎలాగా సెంటర్లు పెట్టుకుంటే ట్రైనింగ్ ఏమి ఇవ్వలా. బాగా కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలా సులువుగా ఉందో ఒకరు చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకునేలా ఉండాలి. బాగా డిస్ప్లే అది చేయించి బాగా నేర్పాలి. అమ్మా మా ఎంపీడీసీ గారు రోల్ కాదు బాగుంది. జాబ్ రికమెండేషన్ జాబ్ మీకు బాగుంది. 144 మంది నేర్పాల్సిందంటే ఎంత గొప్ప విషయం. మరి చిన్న విషయం ఏం కాదు. 144 మందికి నేర్పండి. జాగ్రత్తగా కష్టపడి నేర్పండి. 2 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్. అదిగా మీకు పని అయిపోయాక జాబ్ వర్క్ కూడా వస్తుంది. అంటే ట్రైనింగ్ ఇచ్చేసి మిషన్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి కూడుకోవడం కాదు. మీ అందరికీ పనుల మీద కూడా పురమాయించాలని జాబ్ వర్క్ ఏదైనా డిఎన్డీ ద్వారా ఏదైనా బట్టలు పిల్లల బట్టలు కుట్టడం కానీ
లేదా పెద్ద పెద్ద కంపెనీలో యూనిఫామ్స్ పిల్లలు చేస్తారు, స్కూల్ పిల్లలు మీ క్లాత్ ఇచ్చుకుంటే సార్ ఇవ్వరు చేసుకుని అలా మీరు బాగా ట్రైనింగ్ అయితే మీకు వేరే పెద్ద కంపెనీలు కూడా కార్పొరేట్ కంపెనీలు కూడా ట్రైనింగ్ వచ్చి రెడీమేడ్ వస్తున్నాయి, డిజైన్ బట్టలు తడవమన్నాం. ఇందులో బాగా ఎక్కువ ఎవరు బాగా నేర్చుకోగలరో ఆన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు సగం సగం వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకోండి. మరి మీరు ఏదో సగం సగం నేర్చుకోకుండా పూర్తిగా నేర్చుకోవాలి, కొంచెం కష్టపడి నేర్చుకోవాలి. అందులో అంటే ఇక చెప్పింది కొంత ఉంటుంది, 5%. మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది 90% ఉంటుంది, 5-10% మేము చెప్తారు. మీ ప్రాక్టీస్ వల్ల మిగతా 90% వస్తుంది. నేర్చుకుంటారా అందులోనే? విద్యుత్ మంచిదేనా? ఏదో పని వస్తున్నట్టే కదా మనకి. ఎవరి మీద ఆధారపడి మీ పనులు మీరు అని చేసుకోగలుగుతారు, మాకు కావాల్సిన చేసి పెట్టగలుగుతారు. ఇంటికి దానికి సంతోషం అందరికీ. మరి మిషన్ తీసుకోవాలి మీరు అందరూ. ఓకే అమ్మా? రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర రాజధానిని పునః ప్రారంభం చేయడం, రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం జరిగిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెట్ల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి 58,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు వేయడం జరిగిందని, అందుకు సంబంధించిన విజన్ ప్రణాళికను ప్రధాని మోడీ ఆవిష్కరించడం శుభ పరిణామం అని మంత్రి తెలిపారు. విజయనగరంలో మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అవుతున్న రాజధానిని అభివృద్ధి చేసుకోలేకపోయామని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజధానికి కావాల్సినన్నింటినీ సమకూర్చగలిగారని తెలిపారు. అమరావతిలో ఐటీ టెక్ హబ్లను అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రంలో అన్ని జోన్స్ లో అభివృద్ధి కోసం విజనరీ డాక్యుమెంట్స్ ను రూపొందించారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ అర్బన్ ప్రాంతాలను ఎంపిక చేసి ఒక ఎంఎస్ఎంఈ పార్కుని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, దీని ద్వారా అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 48,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం అని చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త వరవడితో ఈరోజు రాష్ట్ర రాజధానిని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. ఇది విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆంధ్ర క్యాపిటల్ నిర్మాణంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. ఈరోజు ఆయన దూరదృష్టితో అమరావతిని గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసి అమరావతికి కావాల్సినటువంటి విధి విధానాలు ప్లానింగ్ కానీ లేకపోతే ఎలాంటి అభివృద్ధి క్యాపిటల్కి అవసరమైన దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు ప్రారంభిస్తే గత పాలకులు దాన్ని నిర్వీర్యం చేసి ఎంతోమంది యువతకు ఒక భవిష్యత్తు లేకుండా చేశారు. ఈరోజు మనం చూసాం హైదరాబాద్ మహానగరంలో మన ప్రాంతం వాళ్ళు చాలామంది వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా చెన్నై పట్టణంలో కూడా చాలామంది మన ప్రాంతం వాళ్ళు మన తెలుగు వారు చాలామంది ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి క్యాపిటల్ మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని, మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 రైతులతో ల్యాండ్ సేకరించి 33,000 ఎకరాల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున ఒక ప్లానింగ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా విఐటి అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్లో కూడా ఎయిమ్స్ని కూడా తీసుకొచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ సిటీలకి ఏంటంటే కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. అంతేకాకుండా కొన్ని టెక్నాలజీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక సెక్టర్ పెట్టడం, అలాగే ఐటీ సెక్టర్లో కొంత భాగాన్ని పెట్టడం, అలాగే టెక్నాలజీ ప్రతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుకొని ఈరోజు హబ్ మోడల్ కూడా అమరావతిలో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి పరిపాలించే ఒక కేంద్రీకృతమైనటువంటి టెక్నాలజీని కూడా ఈరోజు అమరావతిలో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ను కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలనేది కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం క్యాపిటల్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా స్పోక్ మోడల్లో ప్రతి జోన్ను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఒక మంచి పురోగతి, మంచి భవిష్యత్తు కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. శంకుస్థాపన అయింది. ఆ 39 పార్క్స్కి కూడా మేము బడ్జెట్ రెడీ చేసి అప్రూవ్ చేసాము. ఆ బడ్జెట్ కూడా ఏ రకంగా డెవలప్ చేయాలి, అందులో
సెంట్రల్ గవర్నమెంట్ సిడిపి ప్రోగ్రాంలో కొంత పార్ట్, అలాగే ఏపీఐసి కొన్ని పార్ట్లు డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళతో కూడా నెక్స్ట్ ఫేజ్లో ప్లాన్ చేస్తున్నాం. ఈ 39లో మాత్రం సిడిపి అండ్ ఏపీఐసి రెండు కలిపి డెవలప్ చేస్తున్నాం. మన జిల్లాలో కొండకిండాం, గజపతి నగరంలో బొండపల్లి మండలం కొండకిండాము, తర్వాత రాంభద్రపురం కాన్స్టిట్యున్సీలో మన బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో రాంభద్రపురం మండలంలో కొట్టెక్కి విలేజ్. మరి అంతేకాకుండా నెల్లిమర్లలో కూడా ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ పెట్టాము. ఒక 3 acres ల్యాండ్ తీసుకొని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అంటే అక్కడ మైక్రో ఇండస్ట్రీస్కి స్పేస్ ఇవ్వడం అనమాట. 1000 SFT స్పేస్లో మైక్రో ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ యూనిట్, అంటే వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా హ్యాండ్లూమ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ని చేయాలంటే, అంటే ఇప్పుడు జూట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జూట్ బ్యాగ్స్ తయారు చేయడం, ఇలాంటి చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్కి ఒక 20 విశాఖ సింహాచలం దేవస్థానం అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడలేదు. గత 3వ తేదీన జరిగిన స్వామివారి చందనోత్సవానికి సంబంధించి గోపాలపట్నం తదితర ప్రాంతాలలో భారీ స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. అదే రోజు తెల్లవారుజామున వీచిన గాలులకు పలు చోట్ల స్వామివారి బ్యానర్లు చిరిగిపోయి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. చందనోత్సవం అయిపోయి 5 రోజులు గడిచినా దేవస్థానం అధికారులు వాటిని తీయకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. నెల నెలా జీతాలు తీసుకునే సిబ్బంది స్వామివారి ఉత్సవాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ స్వాగత ద్వారంపై దృష్టి పెట్టవలసిందిగా భక్తులు కోరుతున్నారు. అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలకు రత్నగిరి క్షేత్రంపై సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆలయ ఈవో వీళ్ల సుబ్బారావు తెలిపారు. ఎంతో అంగరంగ వైభవంగా నేత్ర వైభవం చేసే కళ్యాణ మహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి నాడు వేద పండితులు స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు కుమార్తెగా అలంకరణ గావించి అంకురార్పణ చేస్తారని ఈవో తెలిపారు. ఏకాదశి నాడు క్షేత్ర పాలకులు సీతారాముల సన్నిధి రామాలయంలో సుగంధ పుష్పాలంకరణతో తయారు చేసే కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు శ్రీ పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా కొండ దిగువ ఉన్న బంగ్లాకు వెళ్లి చైర్మన్ ఐవి రోహిత్ కు శుభలేఖ అందజేసిన ఈవో ఆయనను ఆహ్వానించారు. ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారు మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి యొక్క కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మన వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ గారు, ఆలయ సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, వ్రత పురోహితులు, అర్చకులు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు, అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ మరియు ఆర్ఎన్బి, ఏపీఎస్ఆర్టీసీ, ఎక్సైజ్, ఎలక్ట్రికల్, ఏపీఎస్సి, ఈడీసీ అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు 7వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం 4 గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. తదుపరి గణపతి పూజ, ఉలూఖల గౌరీ పూజ, పేరంటాండ్లకు ఆయనములు ఇచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము పెండ్లి పిలుపులు జరుగును. రెండవ రోజు అయినటువంటి 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు
గణపతి పూజ, దీక్షా వస్త్రధారణ, అంకురార్పణ, కంకరధారణ, ధ్వజారోహణ అనే కార్యక్రమాలు జరుగును. తదుపరి రాత్రి 7 గంటలకు స్వామివారిని గరుడవాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన, శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును. తదుపరి రాత్రి 9:30 వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును. 3వ రోజు అయినటువంటి 9వ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమములు, రాత్రి 6:30 అరుంధతి నక్షత్ర దర్శనము, రాత్రి 9 గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును. పండిత సత్కారములు, రాత్రి 9 గంటలకు పొన్నవాహన సేవ ఈ కార్యక్రమం జరుగును. 5వ రోజున అనగా 11వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. మండల పరిషత్ అధ్యక్షురాలు కర్రి లక్ష్మి వెంకట నాగాదేవి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ, విద్యుత్, జలవనరుల శాఖల అధికారులతో సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులతో చర్చించారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు, ప్రజలకు త్రాగు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని బండారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు ఇంప్రూవ్మెంట్లో ఉన్నాం. కానీ ఎక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నా వాటిని కూడా ఓవర్కమ్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఈ మెయిన్ అనేటప్పటికీ మనం 2 విషయాలు ప్రధానంగా దృష్టి సారించాలి. ఒకటి డ్రింకింగ్ వాటర్, రెండవది కరెంట్, రైతులు కార్యక్రమాలు. వీటి మీద దృష్టి సారించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధికారుల ప్రత్యేక దృష్టి ఈ యొక్క కాలంలో, వేసవి కాలంలో వీటి మీద ప్రత్యేకమైన దృష్టి డ్రింకింగ్ వాటర్ మీద తీర్చేయాలి. అదే పంచాయతీ సెక్రటరీస్ కూడా మోటివేట్ చేసుకుని నేను రివ్యూ కూడా పెట్టాను. పంచాయతీ సెక్రటరీస్ కొత్తపేటలో రివ్యూ పెట్టాం. 57 పంచాయతీలు. అదంతా కూడా ఏంటంటే ఒక శానిటేషన్ మీద డ్రైవ్ చేయాలంటే ప్రతి ఒక్కరు రేపు అక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా చెప్పడం జరుగుతుంది. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రధాన బాధ్యత మీ గ్రామాన్ని మీ గ్రామంలో ఒక పద్ధతిగా తీసుకురావాలి. ఇక్కడ ఒక స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అంటే ఏదో ఒక పార్టీ కార్యక్రమం కిందో లేదా ఒక ప్రభుత్వం, అదేవిధంగా మండల పరిధిలో ఇతర సంస్థలన్నీ మీకు తెలియడం కాదు. ఇప్పుడే మాట్లాడుకున్నాం. మనకి వేసవకాలం కాబట్టి వ్యవసాయం ప్రధానంగా కరెంట్ ఇష్యూ, ఇప్పుడు రైతుల యొక్క ధాన్యాలు కొనుగోలు చేయటం అనేది, రైతులకి గిట్టుబాటు ధర ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర అందించడం మన బాధ్యత. దాని ముందు ప్రశ్న ఈ వారం రోజులుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు గతంలో మిల్లర్లు కొనేవారు, మిల్లర్లు కొనలేని పరిస్థితి ప్రభుత్వమే మొత్తం కొనుగోలు చేయాలంట. మిల్లర్ 11-20 రకం వాళ్ళకి బిజినెస్ అవ్వదు, వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ లేవు. అది మొత్తం 100% ఎప్పుడూ ప్రభుత్వం కొనలేదు. ఈసారి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అయినా కానీ రైతులు ఆదుకోవాలి కాబట్టి కొనాలని చెప్తున్నాం. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కాకినాడ కూడా వెళ్తున్నాం. మళ్ళీ 3 గంటలకి కరెక్ట్గా 3కి 1 గంట టైం ఇచ్చారు. మన నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ రివ్యూ ఉంది ఈ ధాన్యం కొనుగోలు మీద. దాని మీద కూడా ఇప్పుడు ఏం చెప్తారు, ఎడిషనల్ అలాట్మెంట్ అడుగుతున్నాం. ఎడిషనల్ గా ఇవ్వాలి, అలాట్మెంట్ ఇవ్వాలని అడుగుతున్నాం. వస్తుంది తప్పకుండా. ఆల్రెడీ అన్నింటి కోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడడం, సివిల్ సప్లైస్ ఎంపీతో మాట్లాడడం. అది మన ఒక్కరు కూడా జిల్లాకే ఇవ్వాలి. అది వస్తుంది. రైతుల యొక్క ధాన్యం కొనుగోలు సమస్యను ఎదుర్కొస్తామని కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలో యువ సారథి ప్రజా దర్బార్, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న నారా లోకేష్. కాకినాడ జిల్లాలో సివిల్ సప్లై మంత్రి పర్యటన, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని నాదెండ్ల మనోహర్ హామీ. సత్యదేవుని కళ్యాణ మహోత్సవానికి సకల ఏర్పాట్లు, ఆలయ చైర్మన్లు ఆహ్వానించిన ఈవో.
రావులపాలెంలో టైలరింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిళా సాధికారతే లక్ష్యమన్న బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.